ఇతను బ్రెయిన్ జాన్సన్, 47 సంవత్సరాల బిజినెస్ మ్యాన్. ఇతను మీకు తెలియకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మీరు ఇతన్ని చూసే ఉంటారు. అది కూడా మన సోషల్ మీడియాలోనే. ఇతని వయసు 47 సంవత్సరాలు, కానీ ఇతని హార్ట్ వయసు 37 సంవత్సరాలు. ఇతని స్కిన్ 28 సంవత్సరాలు, కిడ్నీ 25, అండ్ ఇతని లివర్, లంగ్, ఫిట్నెస్ వయసు ఎంత తెలుసా? 18 సంవత్సరాలు. ఇతని వయసు 47 సంవత్సరాలు అయితే ఇతని లివర్, లంగ్స్, ఫిట్నెస్ 18 సంవత్సరాల వయసు ఎలాగని మీరు ఆలోచిస్తున్నారా? మన ప్రపంచం అంతా ముందుకు వెళ్తుంటే ఇతను మాత్రం ఇతని వయసులో వెనక్కి వెళ్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇతను మన ఇండియన్ యూట్యూబ్ ఛానల్స్ కి చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. అండ్ రీసెంట్ గా జరిగిన జీరో ద ఫౌండర్ అయిన నితిన్ కామత్ గారి ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక పాడ్కాస్ట్ కి వచ్చి ఆ పాడ్కాస్ట్ మొత్తం 3 గంటలు ఉంటే అతను ఆ పాడ్కాస్ట్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. దీనికి అతను ఏం రీజన్ చెప్పాడో తెలుసా? Yes, I did leave this podcast in the middle. The reason why I left is the air quality is so bad, it's like smoking 3 to 4 cigarettes in a 24-hour period. మన ఇండియాలో ఉన్న ఎయిర్ క్వాలిటీ 130 పాయింట్స్ కంటే ఎక్కువగా ఉంది అని, యాక్చువల్ గా ఏదైతే ఎయిర్ క్వాలిటీ ఉండాలో దానికన్నా 10 టైమ్స్ మన ఇండియన్ ఎయిర్ క్వాలిటీ ఉంది అని చెప్పారు. ఇన్ఫాక్ట్ అతను ఆ పాడ్కాస్ట్ లో N95 మాస్క్ ని కూడా వేసుకున్నారు. ఆ మాస్క్ ని వేసుకుంటే మోస్ట్లీ చాలా ఎయిర్ పొల్యూషన్ ని కంట్రోల్ చేస్తుంది. అయినప్పటికీ అతని స్కిన్ పగిలిపోయి ర్యాషెస్ రావడం, ఇలా చాలా విధాలుగా అతనికి హెల్త్ ఇష్యూస్ రావడంతో వెంటనే మన దేశం నుంచి వెళ్ళిపోయారు. అసలు ఇతని గురించి మనం తెలుసుకోవాల్సిన నీడ్ ఏంటి? యాక్చువల్ గా ఇతని వయసు వచ్చేసి 47 ఇయర్స్. ఇతను ఒక బిజినెస్ మ్యాన్, కానీ ఇతని హార్ట్ వయసు ఎంతో తెలుసా? 37 ఇయర్స్. ఇదొక్కటే కాదు, ఇతని స్కిన్ ఏజ్ 20 ఇయర్స్, కిడ్నీ ఏజ్ 25 ఇయర్స్, అండ్ ఇతని ఫిట్నెస్ కూడా ఏ వయసు గలవాళ్ళతో ఈక్వల్ గా ఉంటుందో తెలుసా? 18 ఇయర్స్. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఒక మనిషి వయసు ఎంతైతే ఉంటుందో అతని ఆర్గాన్స్ కూడా అదే వయసుతో ఉండాలి, గానీ దానికన్నా ఇంత డిఫరెన్స్ ఎలా ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. ఒక్కొక్క ఆర్గాన్ ఒక్కొక్క ఏజ్ ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు కదా. ఇది ఎందుకో తెలుసుకోవడం కోసమే ఈ బ్రెయిన్ జాన్సన్ గురించి తెలుసుకోవాలి. ఇతని గురించి నేను ఫస్ట్ టైం ఒక ఆర్టికల్ చదువుతుంటే నేను కూడా ఆశ్చర్యపడ్డా. కానీ ఇతని గురించి డీప్ గా రీసెర్చ్ చేస్తూ ఉంటే ఇతనికి 2 కంపెనీలు ఉన్నాయని, అందులో ఒకటి బ్లూ ప్రింట్, మరొకటి నో డై. సరే, ఇతనికి ఏవో 2 కంపెనీస్ ఉన్నాయి, ఏదో బిజినెస్ చేస్తున్నారని నేను అనుకున్నా. కానీ ఇంకా డీప్ గా వెళ్తే ఇతని కంపెనీస్ ఏ పనులు చేస్తాయని తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఏం తెలిసిందో తెలుసా? ఏజ్ రివర్సింగ్. అసలు ఈ ఏజ్ రివర్సింగ్ అంటే ఏంటి? ఇది మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ 3 వ్యక్తులు ఉన్నారు. ముగ్గురిది 3 డిఫరెంట్ ఏజెస్. ఒకరిది 20 ఇయర్స్, మరొకరిది 40 ఇయర్స్, మరొకరిది 60 ఇయర్స్. ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి ఒక పని చెప్పామంటే ప్రతి ఒక్కరు ఒకలాగే చేస్తారా? సపోజ్ ఒక ఫిజికల్ వర్క్ ఏదైనా చెప్పామనుకోండి, 20 ఇయర్స్ ఒక వ్యక్తి ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిని మిగిలిన ఇద్దరు చేయలేరు. ఇన్ఫాక్ట్ వాళ్ళ ముగ్గురు ఆ పనిని ఒకలాగే చేయలేరు కదా. దానికి రీజన్ ఏంటి? ఏజ్ బట్టి ప్రతి మనిషికి కొన్ని పనులు అనేవి సాధ్యపడవు. సపోజ్ మన ఏజ్ ఇప్పుడు 18 ఇయర్స్ అయితే మనం ఏదైనా చేయగలం. అదే మన ఏజ్ ఒక 40 to 50 ఇయర్స్ మధ్యలో ఉందనుకోండి, మనం రోజువారీ చేస్తున్న మన పనుల్లో చాలా పనులు మనం చేయడానికి కష్టపడతాం. సో కేవలం ఈ ఏజ్ అనే ఫ్యాక్టర్ ద్వారా మన మనుషులు అనే వాళ్ళు చాలా కోల్పోతున్నారని ఈ బ్రెయిన్ జాన్సన్ అనే వ్యక్తి డోంట్ డై అనే కంపెనీని స్టార్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ ఈ క్లిప్స్ ని చూస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వచ్చు. సరే, ఇతని ఏజ్ రివర్సింగ్ కి ప్రతి ఏటా ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? సుమారుగా $2 మిలియన్ల, అంటే మన కరెన్సీలో 16 నుంచి 18 కోట్ల రూపాయలు. అండ్ ఈ డబ్బులు ఒక్కటే కాదు, ఇతన్ని ట్రాక్ చేయడానికి ప్రతి క్షణం 30 డాక్టర్లు ఖచ్చితంగా ఉంటారు. ఇన్ఫాక్ట్ ఇంత ఆరోగ్యమైన వ్యక్తి కూడా ప్రతిరోజు ఎన్ని టాబ్లెట్స్ వేసుకుంటారో తెలుసా? 100 టాబ్లెట్స్. అసలు ఇతను ఇదంతా ఎందుకు చేస్తున్నారు? అంటే ఇతను అనుకుంటున్నట్టే ఈ ఎక్స్పెరిమెంట్ అనేది సక్సెస్ అవుతుందా? ఒకవేళ ఇదే గానీ సక్సెస్ అయితే ఇతను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడు? అండ్ దానితో పాటు ఇతను ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు? అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కాంట్రవర్షియల్ థింగ్, ఏదైతే అతని కొడుకు బ్లడ్ ప్లాస్మా ఉందో అది అతని బాడీలోకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అని ఈ వీడియోలో మాట్లాడుకుంటాం. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. మన వీడియోని లైక్ చేసి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇతని గురించి తెలుసుకోవాలి అంటే మొదటిగా ఇతను డైలీ లైఫ్ లో ఏం చేస్తారో అని తెలుసుకోవాలి. ఇతను డే స్టార్ట్ అయ్యేది ఎప్పుడు తెలుసా? నైట్ 8:30కి. మీరు విన్నది నిజమే. ఇతను నైట్ 8:30కి ఖచ్చితంగా ఏది ఏమైనా పడుకుంటారు. అండ్ మార్నింగ్ 5 AM కి లెగిస్తారు. ఇతను ప్రతిదీ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. ఆఖరికి అతను స్లీప్ లో ఉన్నప్పుడు కూడా అతని చేతికి ఒక ఫిట్నెస్ బ్యాండ్ ని తగిలించుకొని తన స్లీప్ ని కూడా ట్రాక్ చేస్తాడు. ఇది స్లీప్ టైం. ఓకే, మార్నింగ్ 5 కి లెగిసి 5:30 వరకు ఏం చేస్తారో చూద్దాం. మార్నింగ్ 5 కి లెగ్గానే అప్పుడు ఎలాగో సన్ ఉండదు కాబట్టి అతని బాత్రూమ్ లోనే ఒక యూవీ లైట్ ని ఫిట్ చేసుకొని 5 మినిట్స్ పాటు ఆ లైట్ కింద ఉంటాడు. అండ్ దాని తర్వాత 60 టాబ్లెట్స్ వేసుకుంటాడు. అండ్ వెంటనే అతని దగ్గర ఎవరైతే 30 డాక్టర్స్ ఉంటారో వాళ్ళందరూ అతని బాడీని ట్రాక్ చేస్తారు. అండ్ ఈ ఎంటైర్ ట్రాకింగ్ లో ఇతని హార్ట్ బీట్, కొలెస్ట్రాల్, బిఎంఏ ఒక్కటే కాదు, ఎంటైర్ ఇతని అన్ని ఆర్గాన్స్ అనేవి ట్రాక్ చేస్తారు. అండ్ ఈ ఆర్గాన్స్ అన్ని ట్రాక్ చేసిన తర్వాత నేను ప్రీవియస్ గా చెప్పాను కదా, 60
60 టాబ్లెట్స్ వేసుకుంటారు అని. ఈ ఆర్గన్స్ ఫంక్షన్ మొత్తం చూసి అతనికి ఏ సప్లిమెంట్స్ తగ్గాయో దానిని చూసుకొని ఏమన్నా ఎక్స్ట్రా టాబ్లెట్స్ వేసుకోవాలా అని చూస్తారు. అండ్ దాని తర్వాత అతని బాడీని మెజర్ చేస్తారు. అండ్ ఇవే కాదు, అతని స్కిన్ హెల్త్, బాడీ హెల్త్, ఆర్గాన్, ఇలా అతని బాడీలో ఉన్న ప్రతిది మెజర్ చేస్తారు. అండ్ ఇతనికి మరొక పేరు ఉంది, అదే మోస్ట్ మెజర్డ్ హ్యూమన్ బీయింగ్. అండ్ ఇదేం చూసారు, ఇదంతా అయిన తర్వాత తన తలపైన ఒక క్యాప్ పెట్టుకుంటారు. ఆ క్యాప్ కి ఒక రెడ్ లైట్ కూడా వెలుగుతుంది. దానిని హై ఇంటెన్సిటీ లైట్ అని అంటారు. దాని వల్ల అతని హెయిర్ క్వాలిటీ కూడా పెరుగుతుంది అని చెప్తున్నాడు. ఇదంతా మార్నింగ్ 5 to 5:30 మధ్యలో అయిపోతుంది. అండ్ అతని ఫస్ట్ మీల్ 6 AM, సెకండ్ మీల్ 9 AM, థర్డ్ మీల్ 11 AM కి కంప్లీట్ చేసి నైట్ 8:30 వరకు ఏమీ తినడు. అంటే అతని లాస్ట్ మీల్ మార్నింగ్ 11 AM కి. ఆ 11 AM నుంచి నైట్ 8:30 PM వరకు తాను ఏమీ తినడు. ఇన్ఫాక్ట్ సాయంత్రం 4 అయితే వాటర్ కూడా తాగరు. ఎందుకు అతను 4 తర్వాత వాటర్ తాగడు అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఒకవేళ అతను 4 తర్వాత వాటర్ తాగితే అతను మధ్యరాత్రిలో వాష్రూమ్ కి వెళ్లాలేమో, దాని వల్ల స్లీప్ డిస్టర్బ్ అవుద్దేమో అని అనుకొని అతను ఈవినింగ్ 4 తర్వాత వాటర్ కూడా తాగడు. అంతా చెప్పాను, కానీ మార్నింగ్ 11 AM నుంచి ఈవినింగ్ 8:30 PM వరకు ఏం చేస్తాడో తెలుసా? అతనికి 2 కంపెనీస్ ఉన్నాయని మాట్లాడుకున్నాం కదా, బ్లూ ప్రింట్ అండ్ డోంట్ డై అని కంపెనీ. వాటి రిలేటెడ్ గా అతను వర్క్ చేస్తారు. అండ్ అతను 8:30కి పడుకుపోతున్నారు అని చెప్పాను కదా, దానికంటే 1 hour ముందే అతను వర్క్స్ అన్ని కట్ చేసుకొని ఏది ఏమైనా 7:30కి బుక్స్ చదువుకొని షార్ప్ 8:30కి అతను పడుకుపోతారు. ఇదేంటి ఇతని లైఫ్ ఇంత వింతగా ఉంది అని అనుకోకండి. సుమారుగా డైలీ ఇతను 100 టాబ్లెట్స్ వేసుకుంటాడు. అండ్ ఇతను వేగన్ కాబట్టి ఓన్లీ వెజిటేబుల్స్ అండ్ ఆలివ్ ఆయిల్ తింటారు. అండ్ మంత్లీ ఇతను ఎన్ని వెజిటేబుల్స్ తింటాడో తెలుసా? సుమారుగా 70 pounds ఆఫ్ వెజిటేబుల్స్. ఇలా బ్రతుకుతూ ఇంట్లోని ఎక్కడికక్కడ హెల్త్ ఎక్విప్మెంట్స్ చుట్టూ పెట్టుకొని ప్రతి క్షణం 30 డాక్టర్స్ ఇతనిని ట్రాక్ చేయడం అవసరమా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇతను ఇదంతా ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు? అండ్ మరీ ముఖ్యంగా మీలో చాలా మంది ఏమనుకుంటారంటే ఇతను ఏదో కోటీశ్వరుడు అందుకే ఇదంతా చేస్తున్నారు అని మీరు అనుకుంటారు. కానీ ఇతని గురించి చెప్పాలి అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే పుట్టాడు. కానీ ఇతను స్టార్టింగ్ ఏజెస్ లో అమెరికాలో పేపాల్, అదే మన ఇండియాలో పేటిఎం ఎలాగో అలా అమెరికాలో పేపాల్ అలాగనమాట. ఆ పేపాల్ కి కాంపిటేటర్ గా ఈ బ్రెయిన్ జాన్సన్ అనే వ్యక్తి బ్రెయిన్ ట్రీ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. ఇలా స్టార్ట్ చేసిన కొద్ది సంవత్సరాల తర్వాత 2013లో ఈ పేపాల్ కంపెనీ ఏదైతే ఉందో అది ఈ బ్రెయిన్ ట్రీ ని అక్వైర్ చేసుకొని $800 మిలియన్ ఈ బ్రెయిన్ జాన్సన్ కి ఇచ్చాడు. ఒక్కసారిగా అతని బ్యాంక్ అకౌంట్ లో $800 మిలియన్ చూడగానే అతనికి ఏం చెయ్యాలో తెలియలేదు. అప్పటికే అతని వైఫ్ తో అతనికి డివోర్స్ అయింది. అతని కిడ్ మాత్రం తనతోటే ఉండేవాడు. తను అండ్ తన కొడుకుతో ఈ సోషల్ మీడియాలో చాలా కాంట్రవర్షియల్ థింగ్స్ జరిగాయి. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఒక్కసారిగా అతని కంపెనీని $800 మిలియన్ అమ్మగానే అంత డబ్బులు అతని బ్యాంక్ అకౌంట్ లో చూసి తనకి ఒక ఐడియా వచ్చింది. ఈ కంపెనీని మొత్తం నేను బిల్డ్ చేయడానికి నేను పడ్డ కష్టం ఏంటి? నా స్లీప్, నా ఫుడ్ అండ్ నా హెల్త్. వీటి కోసం నేను ఇంత కష్టపడ్డాను కదా, సో ఇదే డబ్బులతో నేను మళ్ళీ వాటిని తిరిగి తీసుకుందామని అనుకొని అతని దగ్గర ఉన్న డబ్బులతో ఫస్ట్ అతను మంచి స్లీప్, హెల్త్ అండ్ ఫిట్నెస్ ని ఫోకస్ చేశాడు. ఇలా ఫోకస్ చేయడంతో తన లైఫ్ స్పాన్ అనేది 10 to 20 years అనేది పెరగొచ్చు. ఇలా చేస్తూ చేస్తూ అతనికి మరొక థాట్ వచ్చింది. సైంటిఫిక్ గా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి అతని ఏజ్ అనేది రివర్స్ చేద్దామని అనుకున్నాడు. దానికి తను చాలా ఇమ్యూనిటీ బూస్టర్స్ కూడా వాడేవాడు. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే అతని దగ్గర ఉన్న డబ్బులతో అతను ఏ ఎక్స్పెరిమెంట్ చెయ్యాలి అన్న అతని బాడీ పైనే చేసేవాడు. అండ్ ఫైనల్ గా మోస్ట్ కాంట్రవర్షియల్ థింగ్, ఏదైతే తన కొడుకు బ్లడ్ ప్లాస్మా ఉందో అతని బాడీలోకి తీసుకున్నందుకు సోషల్ మీడియాలో చాలా క్రిటిసిజం వచ్చింది కదా, దాని గురించి మాట్లాడుకుందాం. ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. ఒక ముసలి ర్యాట్ ని, ఒక యంగ్ ర్యాట్ ని తీసుకువెళ్లి ఈ యంగ్ ర్యాట్ లో ఉన్న బ్లడ్ ని ఓల్డ్ ర్యాట్ లోకి వేస్తే ఈ ముసలి ర్యాట్ ఏదైతే ఉందో దాని ఏజ్ అనేది తగ్గింది. సేమ్ ఇలానే మన మనుషుల్లో కూడా ఒక తక్కువ ఏజ్ ఉన్న వ్యక్తి యొక్క బ్లడ్ ప్లాస్మాని ఏజ్ ఎక్కువ ఉన్న వ్యక్తిలోకి వేస్తే ఆ పర్సన్ యొక్క ఏజ్ ని కూడా రివర్స్ చేయబోతున్నామని చెప్తున్నాడు. కాబట్టి ఈ బ్రెయిన్ జాన్సన్ అనే వ్యక్తి అతని కొడుకు పర్మిషన్ తీసుకొని అతని కొడుకు బ్లడ్ లో ఉన్న బ్లడ్ ప్లాస్మాని అతను ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఇంత చేస్తున్న ఈ బ్రెయిన్ జాన్సన్ అల్టిమేట్ గా చనిపోవడం అంటే చనిపోతాడు. ఖచ్చితంగా పుట్టిన ప్రతి మనిషి చనిపోవాల్సిందే. ఇతనికి చాలా మంది నెగటివ్ గా కామెంట్స్ చేశారు. కానీ ఇతని పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే ఇతను ఏమని కామెంట్ చేస్తున్నారో తెలుసా? నేను ఏదైతే ఏజ్ రివర్సింగ్ ఇప్పుడు చేస్తున్నానో అది హ్యూమన్స్ లోనే ఫస్ట్ స్టెప్ నేనే తీసుకుంటున్నాను అని చెప్తున్నాడు. ఒకవేళ నేను చేస్తున్న ఎక్స్పెరిమెంట్ గానీ సక్సెస్ అయితే నేను నెక్స్ట్ జనరేషన్ పీపుల్స్ కి నేను ఇన్స్పైర్ అవుతాను అని చెప్తూ తనకి ఉన్న ఆర్గ్యుమెంట్స్ ని ఇలా కామెంట్ చేశాడు. అండ్ మరికొంతమంది ఇలా అంటారు, తనకు ఏదైతే బ్లూ ప్రింట్ అనే కంపెనీ ఉందో అది కేవలం అతను ఏదైతే ఫుడ్స్ తింటున్నాడో దానిని మాత్రమే అమ్ముతూ తను కేవలం మనీ సంపాదించడం కోసం ఇదంతా చేస్తున్నారు అని అంటున్నారు. అతను అమ్ముతున్న ఫుడ్స్ అనేవి సూపర్ మార్కెట్ లో కూడా దొరుకుతాయి. అండ్ మరీ ముఖ్యంగా బ్రెయిన్ జాన్సన్ అమ్ముతున్న ప్రైజెస్ కంటే చాలా తక్కువ ప్రైజెస్ లోనే ఉంటాయి. అలాంటిది ఇతను బ్లూ ప్రింట్ అనే కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి మనీని ఎందుకు సంపాదిస్తున్నారు అని చాలా మంది కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ వేస్తున్నారు. ఆ ఆర్గ్యుమెంట్స్ అన్నిటికీ అతను కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏం చెప్పాడంటే, సైంటిఫిక్ గా నేను కొన్ని ఎక్స్పెరిమెంట్ చెయ్యాలి అంటే, ఇన్ఫాక్ట్ కొన్ని డీప్ అనాలిసిస్ కూడా చెయ్యాలి అంటే నాకు కొంచెం మనీ కావాలి. నేను ఏదో ఒక విధంగా డబ్బుల్ని సంపాదించాలి కదా, సో అందుకే నేను ఈ విధంగా మనీని
సంపాదిస్తున్నానని ఆర్గ్యుమెంట్ చేశాడు. ఇన్ఫాక్ట్ దీనిపైన మనకి చాలా క్లారిటీ లేదు, కానీ ఖచ్చితంగా ఈ ఎక్స్పెరిమెంట్ అనేది టైమే డిసైడ్ చేస్తుంది. మీరేమంటారు? 60 to 80 ఇయర్స్ బ్రతుకుతూ హ్యాపీగా మంచి స్లీప్ ఉండి ఫ్యామిలీ టైం ని గడపడం ఇంపార్టెంట్ అనుకుంటారా, లేదంటే 100 to 200 ఇయర్స్ బ్రతుకుతూ బాడీ మొత్తం వైర్స్ పెట్టుకొని ప్రతిరోజు బ్రతకడం కోసమే వర్క్ చేస్తూ ఉంటారా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.